కన్యలారా, సుఖాశక్తి గల కన్యలారా, వనకుడి వనకుడి, నిర్విచారములారా, తొందరపడండి. చాలు. దేవుని మాట యెషయా గారు చాలా బాగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను కూడా ఎస్టిమేట్ చేసి మనిషి జీవితం ఎలా అయిపోయిందో, ఏం చేస్తే మనిషి మారగలడు, మనిషికి విశదీకరించడానికి తన జీవితం మొత్తం సాక్రిఫై చేశారన్నమాట యెషయా. ఆ పద్ధతిలో ఆ మాటలు చెప్పే విధానంలో మనిషికి ఆయన ఇచ్చిన సూచన ఏంటంటే స్త్రీల గురించి కూడా ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. స్త్రీతో పాటుగా 10వ వచనంలో అంటాడు, నిశ్చింత గల స్త్రీలాగా. 11వ వచనంలో సుఖాశక్తి గల స్త్రీలాగా. స్త్రీలు ఎలా ఉన్నారు? నిశ్చింతగా ఉన్నారు. కన్యలు ఎలా ఉన్నారు? సుఖాశక్తిగా ఉన్నారు. మీరు వణకాలి కదా, మీరు బాధపడాలి కదా అని అంటున్నాడు. నేను 17వ వచనంలో చూడండి ఒకసారి. నీతి సమాధానము కలుగచేయును కదా. ఏం చేస్తుంది? ఎవరితో సమాధానం లేదు మనకి? ఎవరితో సమాధానం లేదు? ఐడియా ఉందా? దేవుడితో సమాధానం లేదు మనకి. ఎవరితో సమాధానం లేదండి? దేవుడితో సమాధానం లేదు. అదే నీతి ఉంటే మనకి సమాధానం కలుగజేయబడుతుంది కదా. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మళముగా ఉండును. నీతి వలన ఏముంటుందండి? మొత్తము నిమ్మళముగా ఉండును. నీతి వలనే నిత్యము నిమ్మళము నిబ్బరము. ఏమిటట? నీతి వలన ఎవరికైనా ఉందా ఇంట్రెస్ట్? ఎక్కడున్నారా? నీతి వలనే నెమ్మది నిబ్బరం. చాలా మంది అనుకుంటున్నారు మనిషి తను బ్రతుకుతున్న విధానంలో తను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాల వల్లే నేను సుఖంగాను నెమ్మదిగాను ఉంటాను అనుకుంటున్నాను. కానీ ఏమి అనుభవిస్తే, ఏమి పార్టిసిపేట్ చేస్తే, ఏమి మనం అవలంబిస్తే మనకి నెమ్మదిగా ఉంటుందట? నీతితో పాటు సమాధానమును కలగజేసుకుంటే నీతి వల్ల నిత్యము నీకు నిమ్మలంగా ఉంటుంది, నిబ్బరము కూడా కలుగుతుంది. అప్పుడు నా జనులైన వారు విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థలములందును సుఖమైన నివాసములందును నివసించెదరు. చాలా మంది నీతిగా బ్రతకడం కాదు, నేను కష్టపడి పని చేసుకోవడం వల్ల నా జీవితం సుఖంగా ఉంటుంది అంటున్నాడు. ఒక మాట చూపిస్తాను. ఇదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? 3వ అధ్యాయం. నీతి ఫలము సమాధానము చేయువారికి. నీతి ఫలము నీతిగా ఉంటే ఏమవుతుందో తెలుసా? ముందు సమాధాన జీవితం మన లైఫ్ లోకి వస్తుంది. ప్రతి దాన్ని కాంప్రమైజ్ చేసేసుకుంటాం. ఎవరితోనూ ఆర్గ్యుమెంట్లకు వెళ్ళాం. ఏ విషయాన్ని మనం వివాదాస్పదమైన స్థితిలోనికి చేర్చుకోం. ముందు మనలో నీతి ఉంటే వచ్చే లక్షణాలు ఇవి. ఈ సమాధానం చేసే వారికి సమాధానం అందే దిద్దబడతారు. అంటే ఇంకా సమాధానం చేయడానికే మనిషి చూసుకుంటాడు. అంటే దీనివల్ల ఇంత ప్రాఫిట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అందుకే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదే యాకోబు పత్రిక 5వ వచనంలో 17వ వచనంలో ఏమంటాడు? పై నుండి రావాలి నీకు జ్ఞానం. పై నుండి వచ్చే జ్ఞానం అయితేనే నువ్వు సమాధాన పడగలవు. పై నుండి వచ్చే జ్ఞానం అయితేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలవు. పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. నీ ప్రేమ ఎలా ఉంది? పవిత్రంగా ఉందా? పవిత్రంగా లేదు కాబట్టి సమాధానం లేదు. సమాధానం లేదు కాబట్టి నీతి లేదు. నీతి లేదు కాబట్టి సమాధానం లేదు. అందుకే నీ ప్రేమ పవిత్రంగా లేదు. అందుకే అంటున్నాడు
తరువాతే సమాధానం వస్తుందట. ఏమిటంటున్నాడు? పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. మీ జీవితాల్లో పైనుండి వచ్చే జ్ఞానంతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారా, లేకపోతే మీ యొక్క జ్ఞానంతో మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారా? ఒకవేళ పైనుండి వచ్చే జ్ఞానం అయితే మేము అది పవిత్రమైంది. ఆ పవిత్రమైన జ్ఞానం వల్ల మొదట నీలో సమాధానం ఉంటుంది. అదే అంటున్నాడు, తరువాత సమాధానమైనది రిప్లైయింగ్ కూడా మృదువుగా చేస్తుంది. నీతి సమాధానాన్ని కోరుకోమన్నాడే యెషయా గారు. దానివల్ల ఏమిటయ్యా ప్రాఫిట్ అంటే, ముందు అది సమాధానం పరుస్తుంది, నీ జీవితం అంతా మృదుత్వంగా ఉంచుతుంది, సులభంగా లోబడుతుంది. ఈ రోజుల్లో సులభంగా లోబడటంలో ఒకరికి ఒకరు నేనెందుకు ఎదుటి వారికి లోబడాలి అనేటువంటి యాటిట్యూడ్ లైఫ్ మనిషి జీవితంలో ఉన్నంత కాలం నీలో దేవుని ప్రేమ, పైనుండి వచ్చే జ్ఞానంతో కూడిన ప్రేమ లేనట్టే. అందుకే అంటున్నాడు, మృదువైనది, సులభముగా లోబడినది, దీంతో పాటు కనికరముతో మంచి ఫలములను నిండుకుంటుంది. అంటే నీతి న్యాయము ఉంటే ఏమేమి మీకు వస్తాయట? సమాధానం వస్తుందంట. మన జీవితంలో లోబడే మనస్తత్వం ఏ విధంగా? సులువుగా లోబడే మనస్తత్వం. ఇది క్రైస్తవుల్లో లేదు. వీళ్ళు సులభంగా లోబడకపోగా ధైర్యంగా వచ్చి దేవుని మందసంలో హ్యాపీగా కూర్చుంటున్నారంటే వీళ్ళు అనుభవిస్తుంది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు ఇచ్చిన ఒక టైమర్ ఆఫ్ ది పీరియడ్ లో మనల్ని మనం మార్చుకోవాల్సింది పోయి, మనల్ని మనం దిద్దుకోవాల్సింది పోయి, అసమాధానాన్ని మరింతగా పెంచుకుంటున్న మన జీవితాలకి హెచ్చరికిస్తున్నాడు. ఏమని యెషయా గారు? రండి 32వ అధ్యాయానికి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీతి సమాధానం కలుగజేస్తుందని ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తు పూర్వం చెప్పాడు. మనలో నీతి ఉందా? నీతి ఉందంటే వెంటనే సమాధానం పడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా నీకు, నాకు, ప్రపంచ మానవాళికంతా ఆ పరమ తండ్రితో సమాధానం లేదు. మన నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. అందుకే మీకు నాకు మధ్య ఉన్న ఎడబాటును తీసివేయాలంటే మృదుత్వం కలిగి సులభంగా లోబడే తత్వం నీలోకి రావాలి. ఆ తత్వం రానంత వరకు నిన్ను నువ్వు ఎంత మార్చుకుంటున్నానని నీ ఎదుట నువ్వు భ్రమపడుతూ బ్రతికినా ఇక్కడికి వచ్చిన నీకేం అర్థం కాదు. నువ్వు చచ్చేంత వరకు ఏం అర్థం కాదు. కాబట్టి నీలో ఏం రావాలి? ముందు నీతి రావాలి. ఏ నీతి? 119వ కీర్తన 119వ కీర్తన 165వ వచనం చూడండి. 119వ కీర్తన, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏముందట? నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ఇదే నీతి అంటే. మనకి ఈ నీతి పడదు. మన ధర్మశాస్త్రపు విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనకు నిద్ర వచ్చేస్తుంది, లేదంటే మనకు బాధేస్తుంది, బోర్ కొడుతుంది. అన్ని విషయాల కంటే ముందు మనకి ఆసక్తి ఉండదు. ఆసక్తి లేనప్పుడు దేవుడు నీతి నీకేమర్థం అవుతుంది? దేవుడు ఎలా బ్రతికమన్నాడు నీకు అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? కానీ భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది. ఇందాక చెప్పారు కదా, మనకి 17వ వచనంలో పౌలు గారు కదా, యెషయా గారు ఏమని చెప్తారు? మీకు నెమ్మది కలుగుతుంది. పైగా అంటున్నాడు, మీకు నిత్యము నిమ్మలము నిబ్బరము. నీతి సమాధానాన్ని కనుక నువ్వు కోరుకుంటే నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతాయి. అవి కావాలి అంటే ముందు నువ్వు ఈ లోకంలో నీతిగా ఉండడం నేర్చుకోవాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, వారు తూలి తొట్టిల్లడానికి కారణం ఏమీ ఉండదు. చాలా మంది తూలిపోయారు, తొట్టిల్లారు, పడిపోయారంటే కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో నీతి లేదు, వారి జీవితాల్లో కనికరం లేదు, వారి జీవితాల్లో నీతి లేనప్పుడు సమాధానం ఎలా వస్తుంది? సమాధానం లేనప్పుడు నీలో నెమ్మది ఎలా వస్తుంది? నిత్యము నెమ్మదినిస్తానన్న ఆ
ఆ దేవుని మాట నీకు అర్థమైతే ఆయన యొక్క ఆయన ఎలా బ్రతకమన్నాడో అలాగగా మనం రావాలి. అందుకనే ఇదే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మీరు ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా, ఆదివారం బల తీసుకుంటాను, ఆరాధన చేసుకుంటాను, నేను తీసుకునేది ఏంటి, నేను భోజనం చేసేస్తే పానం చేసేస్తే రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. ఇది భ్రమ కాదు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు తీసుకుంటున్న విషయంలో మీరు చేయాల్సిన పాటించాల్సిన విషయాలు ఏంటంటే నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. నువ్వు వర్షిప్ చేయాలన్నా ఆరాధించాలన్నా ముందు నీ జీవితంలో ఏముండాలి? నీతి ఉండాలి, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఉండాలి. ఉందా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉందా మీ జీవితాల్లో? ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ యందలి ఆనందం? ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడికి. ఇప్పుడే చదివారు కదా 119, 165లో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది. ఎంత నెమ్మది ఉందో చెబుతున్న మాటలోను విషయంలోను మిమ్మల్ని మీరు ప్రిపేర్ అవ్వకుండా, మీ జీవితాన్ని మార్చుకోకుండా మీరెందుకు మిమ్మల్ని పాడు చేసుకుంటున్నారు? మీరు ఆరాధించుదామని వచ్చారు కదా, ఏ విషయాన్ని బట్టి మీరు ఆరాధిస్తారు? ఏ విషయాన్ని బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుని నన్ను స్తుతిస్తారు? ఆరాధించడం అంటే నన్ను మిక్కిలిగా ప్రేమించడం కదా. మీలో నీతి లేనప్పుడు, మీలో సమాధానం లేనప్పుడు, మీరు సుఖాన్ని కోరుకుంటున్నప్పుడు మీరు నన్ను ఎలా ఆరాధించగలరు? సుఖాశక్తి గల స్త్రీలారా అంటున్నాడు. ఏ విషయంలో ఉందంటే కన్యకలకి ఆసక్తి సుఖంగా ఉండటం కోసం, నెమ్మదిగా ఉండటం కోసం, హ్యాపీగా లైఫ్ ని ఆనందంగా గడపడంలో ఉంది. కానీ నీతిగా ఉంటే నాకు సుఖము, ఆయన నెమ్మదినిస్తాడు అనేటువంటి ఆలోచనను మర్చిపోయి మీ ఇష్టానుసారంగా మీ జీవితాన్ని గడుపుతుంటే మీరు సుఖాశక్తి గల స్త్రీలై ఉన్నారు. అందుకనే 32లో ఏమంటున్నాడు? 17వ వచనంలోనే 11వ వచనంలో 32 యెషయా గ్రంథం 32, సుఖాశక్తి గల స్త్రీలారా మీరు వణకండి. మీరేం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి వణుకుతున్నారా? దేవుని సన్నిధికే రావటం లేదా? మీకు వణుకు ఎలా వస్తుంది? ఆయన మాట గ్రహించడానికి మిమ్మల్ని మీరు సమకూర్చుకోవట్లేదే, మిమ్మల్ని మీరు ఆయత్తపరచుకోవట్లేదే, మీరు ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం లేదే. మీరు ఏం చేయాలి? మీకు విచారణే లేదు. మీరు విచారణ గల స్త్రీలారా, విచారణ లేదు. ఎందుకునైనా విచారణ ఉండాలి మాకంటే? ఆ పరమదేవుడికి మీకును మాకును మధ్య ఏముండింది? సమాధానం పోయింది. ఆ పరమ తండ్రి నిన్ను కోపగించుకుంటే నీ పరిస్థితులు ఏమవుతాయో తెలుసా? 18వ వచనం చూడండి. 18వ వచనంలో ఏం చెప్తున్నాడు? అయినను అరణ్యము ధ్వంసమైపోతుంది అంటే అర్థం ఏంటో, దానికి ముందు జరిగేది ఏంటో తెలుసా? వడగండ్లు వస్తాయి. మనకేం అర్థమైంది? అబ్బా వడగండ్లు పడుతున్నాయి, ఫోటో తీసుకున్నావా? వడగండ్లు పడుతున్నాయి, హ్యాపీగా ఉన్నావా? వాట్ ఏ బ్యూటిఫుల్ అని పిక్చర్ తీసుకుంటున్నావా? అరణ్యం నాశనం అయిపోతుంది, దానికి సింపలే వడగండ్లు పడటం అంటే. పైగా అంటున్నాడు నా జనులకి మీరు ఎన్నో వచ్చిందంటే కదమ్మా 17 6వ వచనం చూడండి. 6వ వచనం, మూఢులు మూఢవాక్యాలు కలుపుతున్నారు. ఎందుకని? మీరు ఏం చేయక్కర్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి మీ పెదవులతో స్తుతి చేసేస్తే సరిపోద్ది. మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టమైనది అడగండి, వచ్చేస్తుంది. ఇలాంటి మూర్ఖమైన మాటలు చెప్తున్నారు. మూఢులు మూఢవాక్యాలు కలుపుతున్నారు, భక్తిహీనముగా నడుచుకుంటున్నారు. భక్తిహీనముగా నడుచుకుంటున్నారు. యెహోవాను గురించి కాని మాటలాడుచు ఆకలి కొనిన వారికి జీవాధారం తీసుకొనుచు దప్పిక కొని వారికి పానీయం లేకుండా చేసి హృదయపూర్వకంగా పాపాన్ని చేస్తున్నారు. ప్రపంచ మనుషులంతా ఏమైపోయారంట?
మూర్ఖులైపోయి మూర్ఖమైన మాటలు పలికి ఏం చేస్తున్నారు? హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. హృదయపూర్వకంగా పాపం చేస్తే దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? దేవుడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడా? నీకు ఇష్టమైనది ఇస్తాడా? ఇవ్వడు సరికదా. మోసకారి 7వ వచనంలో మోసకారి సాధనములు చెడ్డవి. మిమ్మల్ని మోసపరిచే వారి మాటలు వినకండి. మీ జీవితంలో ఏం నేర్చుకోవాలో ధర్మశాస్త్రాన్ని కనుక ప్రేమిస్తే మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించమంటే మేము మా పెదవులతో స్తుతి చెల్లించి వెళ్ళిపోతా ఉంటారండి మీరు. పైగా అంటున్నాడు, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీవులను నాశనం చేసే ఘోరమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. నీతి లేకపోవడం వల్ల మీరంతా ఏం జరుగుతుందంట? దేవుని నీతి మన మానవ సమాజంలో లేకపోవడం వల్ల మోసకారి సాధనాలు చెడ్డవి బాగా హైలైట్ అయిపోతున్నాయి మనుషుల మధ్య. దానివల్ల ఏం జరుగుతుందంటే నిరుపేదల న్యాయంగా జరగవలసిన వాదనకి వారిని కళ్ళ మాటలతో మోసం చేసేస్తున్నారు. మీకు ఏ నీతి ఉండాలో మీకు తెలియట్లా. ఇంట్లో మీ నీతిని ఎలా, మీ గృహంలో నీతిని ఉపయోగించుకుంటే, నీతిని అవలంబించుకుంటే మీకు నెమ్మది కదా, మీకు శాంతి కదా. ఘనులు ఘనకార్యాలను కల్పించుకుంటున్నారు. ఘనులైపోయారు వాళ్ళ లోకంలో. ఘనంగా ఉన్నాము అని పేరు తెచ్చుకున్న వాళ్ళంతా ఇంకా ఘనకార్యాలు, వాళ్ళకి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ ఘనకార్యాలను నిలిచి ఉంటున్నారు. కానీ కాదు, నా దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో నీచమైనది కదా. నేను దేవుని ధర్మశాస్త్రాన్ని కదా ప్రేమించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ఆయన మాటల ప్రకారం నడుచుకుంటాను కదా. ఆయన మాటలు నేను నేర్చుకుంటే నాలో నీతి ఉంటుంది కదా. నీతి ఉంటే నేను సులభంగా సమాధాన పడిపోతాను కదా. ఎందుకు నన్ను నేనే మర్చిపోవటం లేదు అంటే నేను దేవుని దృష్టిలో చాలా బుద్ధిహీనున్నమాట. సో నేను ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోనికి రావాలి. అందుకే మెయిన్ గా ఇక్కడ ఏం కాన్సన్ట్రేట్ చేశారు తెలుసా? సుఖాశక్తి గల స్త్రీల గురించి, పైగా నిశ్చింతగా ఉన్న స్త్రీల గురించి మీరు మీ ఫ్యామిలీస్ ఎలా బిహేవ్ చేస్తున్నారు? స్త్రీలారా, మీకైనా బుద్ధి లేదా? మీరెందుకు నిశ్చింతగా ఉంటున్నారు? మీరెందుకు సుఖాన్ని కోరుకుంటున్నారు? మీ వాళ్ళేమో ఘనమైన కార్యాలు మునిగి తేలిపోదాం అనుకుంటున్నారు. లోకపరమైనటువంటి ఘన కార్యాలు మీకు ఏమన్నా నా దగ్గరికి చేస్తాయా? లోకంలో ఘనంగా ఉంటే ఎవరికి లాభం? ఎవరికి లాభం లేదు. మిమ్మల్ని చూసి 2 నిమిషాలు పొగుడుతారు. లేదు, మీరు ఘనంగా కనపడితే, కళ్ళతో చూసి ఆనందించుకోవడానికి ఉపయోగపడితే, మీరు ఘనంగా కనపడితే వాటి వల్ల ఏంటి ఉపయోగం? అసలు నరుని ప్రయాసంతా వ్యర్థం చెప్తున్నా. నేను మీరు ఏ విధంగా ఉంటే నా దగ్గరికి వస్తారో చెప్తున్నా. నేను నా మాటల ప్రకారం ప్రవర్తించకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థించడం వల్ల మీకు ఏం ఆన్సర్ వస్తుందో తెలుసా? నా దగ్గర నుంచి మీరెవరు నాకు తెలియదు. నీతిని అనుసరించండి, సమాధాన పడిపోండి, సులువుగా లోపడండి. ఇవన్నీ చేయకుండా మీ ఇష్టానుసారంగా ఉంటారండి. ఇంకా ఉంటున్నాడు చూడండి 12వ వచనంలో, రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అని అర్థం ఏంటో తెలుసా? మీరు సుఖాన్ని కోరుకుంటున్నారు, నిర్విచారంగా ఉంటున్నారు. సో మీకు ఏం చింత లేదు కదా. మీకు ఏది పోతే, మీకు ఎక్కడ కొడితే మీకు బాధ వస్తుందో తెలుసా? మీకు రమ్యమైన పొలాల విషయంలోను, ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయంలోను మీ క్రాపింగ్ తగ్గిపోతే, అంతే కదా. మనకి దగ్గర పంట పొలాల్లో ఎన్ని లాభాలను చూసుకునేవాళ్ళు, పొలాలు పండించేవాళ్ళు. ఇప్పుడు మాకేం లాభం రావట్లేదండి, మేము పండించలేకపోతున్నాం. సో ఎందుకు లాభం రావట్లేదు? నీ పంట పొలాలకు ఎందుకు పురుగులు వస్తున్నాయి? నువ్వు ఏదైనా పండిస్తే ఎందుకు తెగులు వచ్చేస్తుంది? కారణం అంటే తెలుసా? నీలో నీతి లేదు. నువ్వు ఏం పాటించాలో అది పాటించటంలా, ఎలా బ్రతకాలో బ్రతకటంలా. అందుకే నిన్నేం చేయమంటున్నాడు? మీరు నీతి సమాధానం కలగజేస్తుంది కాబట్టి ముందు నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీతి న్యాయములు సింహాసనాసీనుడై ఉన్న ఆ ప్రభు నువ్వు నీతిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అందుకే నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో తొప్పలే, ముళ్ళ తొప్పలే.
అర్థమైందా? నా జనులే మీరు, కానీ మీ భూమిలో ఆనందం లేదు. ఆ ఆనంద గృహాలన్నింటిలో ముళ్ళ తుప్పలను బలు రక్కసికి చెట్లను పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? మీలో నీతి లేదు. నీతి లేనప్పుడు సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు నిబ్బరంగా ఉండలేము. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించకుండా సుఖాన్ని కోరుకుంటున్నారు. మీ మగ పురుషులేమో ఘనకార్యాలలో, ఘనమైన విషయాల్లో కోరుకుని వాటిలోనే నిలిచిపోతున్నారు. ఏది ఘనమైనదో, ఏది ఉత్తమమైనదో, దేన్ని మీరు ఉంచుకొని దేని యొక్క మీరు ఆనందించాలో వాటన్నిటి విషయంలో మిమ్మల్ని న్యూట్రల్ చేసేసుకొని ఈ లోకపరమైన అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు మెచ్చుకుంటూ మీకు మీరే గొప్పలు పోతూ నన్ను మర్చిపోయారు, నా నీతిని మర్చిపోయారు. లోకమంతా చెడ్డగా ఉన్నా మీరు నా కొరకు నీతిగా నిలబడాలి కదా, మీరెందుకు నీతిగా ఉండటం లేదు? అన్ని తెలిసి మీరు తప్పులు చేసి నీతిగా ఉండటం లేదు కాబట్టి మీ గృహాలలో బలు రక్కసి ముండ్ల పొదలు లెగుస్తాయి. ఇది దేవుడు చెప్తున్నాడు. సమాధానం పడాలనిపించట్లేదా మీకు దేవుడితో? ఇంకేమంటున్నాడు చూడండి, నగరి విడవబడుతుంది. మనం ఏవైతే సిటీస్ అనుకుంటున్నామో, ఒకప్పుడు సొదొమ గొమొర్రా ఏమనుకుంటున్నారు? మెగా సిటీస్ లాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా మంచి డెవలప్డ్ సిటీస్ అన్నమాట. అలాంటి సిటీస్ లో నీతి పోవటం వల్ల, నీతిని మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల ఇప్పుడు ఏం లేదు, సల్ఫర్ గా ఉంది అక్కడ. ఇప్పటికీ మండుతున్నాయంట. మీరు హిస్టరీలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఇప్పటికీ మండుతుందంట సల్ఫర్ వల్ల. అందుకని ఏమంటున్నాడు? మీ నగరి విడవబడుతుంది, జన సమూహాలతో కిటకిటలాడుతున్న పట్టణాలన్నీ విడవబడతాయి. ఏమనుకుంటున్నారు మీరు? దేవుని వదిలిపెట్టి దేవుని నీతి ప్రకారం బ్రతకకపోతే నగరినే వదిలిపెట్టేస్తాను, అసలు మీ ఇళ్లలోని బలు రక్కసి చెట్లు మొలిపించేస్తాను. అయినా మారరా మీరు? మీ మనసును మార్చుకోరా? మరి కఠినంగా అయిపోతారు. ఇంకేమంటున్నారు చూడండి, మీ కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలం ఎప్పటికీ గుహలేనంట. దేవుడితో సమాధానం లేకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడో ముందే యెషయా గారు రాయించేశారు. యెషయా గ్రంథం ద్వారా మీకు ఇన్ని మాటలు చెప్పిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అవి అడవి గాడిదలకు ఏవి మహాపట్టణము, మంచి నగరము అనుకున్నవన్నీ అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయి భూమిగాను ఉంటుంది. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వన వృక్షముగాను అయిపోతాయి. ఇప్పుడు చాలా పంట పొలాలు చవిడి భూములైపోయినాయి. కారణం ఏమిటంటే ఎక్కువ కెమికల్స్ వాడటం. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ వాడామంటే నాకు ఎక్కువ దిగుబడి కావాలి. మన చేతులతో మన నెత్తి మీదే ఏం పెట్టుకున్నాం? పెట్టుకుంటే ఏమవుతుంది? చిన్నప్పుడు కదా అందరినీ కాల్చేస్తున్నాడంటే, అందరినీ అగ్నితో చేసేస్తున్నాడంటే, వాడిని ఎలా నాశనం చేయాలంటే నీ చేతి మీద, నీ తల మీద పెట్టుకుంటే నువ్వు భస్ముడు అయిపోతావు. అందుకే భస్మాసురుడు అన్నాడు. అలాగే మనిషి ప్రతి ఒక్కరు అలాగే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతోనే నాశనం చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు సింపుల్ గా చెప్పాడు, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. అందుకే అంటున్నాడు, నీ ఇల్లు గాని, నీ నగరి గాని, నీ పట్టణం గాని విడవబడతాయి. నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు సమాధాన పడిపోవాలి, సులువుగా లోబడిపోవాలి. అలా చేయటం లేదు అంటే నీ లైఫ్ ఇక్కడ చెప్పేస్తున్నప్పుడు ఇంకొక మాట అంటున్నాడు, అప్పుడు న్యాయం ఎక్కడ ఉంటుందో తెలుసా? అరణ్యంలో ఉంటుంది. నీవు నీతిగా లేకపోతే అరణ్యంలో న్యాయం ఉండటం వల్ల లాభం ఏంటండి? ఉపయోగంగా అరణ్యంలో న్యాయం నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగిపోను అంటే పంటగాని దిగిపోను అంటే ఏముంటది? ఏం కనపడదు ఇంకా. అందుకనే మీకు కావాల్సింది ఏంటంటే 17వ వచనంలో నీతి ఉండాలి. అది సమాధానం కలుగజేస్తుంది. నీతి వలనే నిత్యము మనం నిమ్మలంగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం. క్రైస్తవుడు అందుకే ఒక మాట ఉంటది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించటం లేదంటే నీలో నీతి లేదు. దేవుడు అనుకున్న నీతి లేదు. ఎలా ఉన్న లోకం అంతా ఎలా కొట్టుకొని పోతున్నాను, వేరైపోతున్నాడంటే లోకం నీకు వ్యతిరేకమే. సో నువ్వు బాధపడకూడదు, నువ్వు
అందుకని అంటున్నాడు, అయినా మీరు వినటం లేదు కాబట్టి అరణ్యము ధ్వంసమగినప్పుడు వడగండ్లు పడతాయి. సింబల్ ఇది. పైగా అంటున్నాడు, పట్టణము నిశ్చయముగా కూలిపోతుంది. నీతి లేకపోతే పట్టణం, నగరం, మన గృహం అన్ని స్మాష్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటో చెప్పనా, అసలు దేవుని మందిరమైన నీవు నాశనం అయిపోతావు. ఎక్కడికి వెళ్తావు తెలుసా? అరుపులు, కేకలు, గోల, ఆకలి, దప్పిక, నావారు అని ఏడుస్తున్న చిన్న ప్రయోజనం లేని నరకంలోనికి నీ ప్రాణముతో సహా, నీ శరీరంతో సహా వెళ్ళి నరకంలో పడతావు. కాబట్టి నీకేముండాలి? నీతి ఉండాల్సిందే. నీతి నీకు ఉండాల్సిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుత కాలమందు సమస్త శిక్షయు దుఃఖకరమైన. నేను నీతిగా ఉంటే ప్రపంచం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నేను నీ కొరకు నిలబడతానంటే లోకం నా వైపు వేలు చూపిస్తుంది. ఏం భయపడదు. పశ్చిమానికి ఎలా చేశారు, నువ్వేంటి ఆఫ్టర్. లోకము నన్ను ద్వేషించింది కనుకనే మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్న దానిలో అతిశయోక్తి లేదు. సో మీకు ఏ విషయంకైనా ఇబ్బంది, బాధ ఇంటిలో నుంచి మొదలైనా సరే, వాడలో నుంచి మొదలైనా సరే, నీ వాళ్ళలో నుంచి మొదలైనా సరే, నీ రక్త సంబంధులతో మొదలైనా సరే, నిన్ను నువ్వు నిలబెట్టుకో. ఎలాగా? నీతిగా. అది సమాధానాన్ని ఇస్తుంది. అందుకంటున్నాడు, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషము కనబడదు. అందుకు రండి దేవుని దగ్గరికి. కానీ అయినను అభ్యాసము కలవారికి అది నీతి, సమాధానం. అభ్యసిస్తున్నావా మందిరంలోకి వచ్చి? నాయనా, నువ్వే నాకు దిక్కు, నీకు నాకు సమాధానం పోయింది. ఎందుకంటే కారణం నాలో నీతి లేకపోతే, నా నీతిని నేను గొప్పగా చూపించుకుంటున్నాను. అవి నీ ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీ దగ్గరికి వస్తున్నాను, వచ్చిన నన్ను త్రోసివేయక నన్ను కాపాడుకుంటున్నావు. నాలో సుఖాశక్తి పెరిగిందని చెప్పావు, నాలో విచారం లేదని చెప్పావు. నన్ను గుర్తు చేసుకున్నందుకు వందనాలు. నేను ఏ విధంగా అయినా లోకం నుండి వేరు చేయబడి నీ కొరకు బ్రతుకుతాను. ఎందుకంటే నా ఇల్లు పాడైపోతుంది, నా నగరి పాడైపోతుంది, నా పట్టణమే కొట్టుకొని పోతుంది, అరణ్యము కూడా వడగండ్లతో మునిగిపోతుందని చెప్పావు. దానికి కారణం నీతి లేకపోబట్టే. ఇదిగో ఇక నుంచి నిన్ను ఆరాధిస్తాను నాయనా, నీ కొరకు బ్రతుకుతాను నాయనా. నాలో నీతి కనపడేలాగా నన్ను నేను మార్చుకుంటాను నాయనా. నీతో సమాధాన పడిపోతాను నాయనా. ఇదిగో ఈ సమాధాన పడితే నా జీవితం అంతా నిబ్బరంగా ఉంటుందని చెప్పావు. నా జీవితం అంతా నేను ఎక్కడ ఉంటానో నాకు చెప్పావు. నేను మంచి విశ్రమించే స్థలంలో ఉంటానని చెప్పావు. ఆశ్రయ స్థలంలో ఉంటానని చెప్పావు. ఇది ఎప్పుడూ ఉండే ఆ ఆశ్రయ స్థలానికి వెళ్ళాలంటే ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ ఛాన్స్ నేను వినియోగించుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో నిర్నిమిత్తముగా ఉండను. నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటాను. నీ కొరకు బతకడానికి నన్ను నేను చెప్పుకుంటాను. ఈ లోకం నన్ను ఆకర్షిస్తుంది. సుఖంగా ఉండటమే గొప్పగా అంటది, ఘనకార్యాల్లో ఉండటమే, నిలిచిపోవడమే వెరీ గుడ్ స్టాండర్డ్ ఫర్ యువర్ లైఫ్ అంటది, ప్రాఫిటబుల్ లైఫ్ అంటది. అవన్నిటిని పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. ఇక నుంచి నా జీవితము నీతిగా బ్రతకటానికే. ఆ విధానంలో నాకు నెమ్మది ఉండకపోవచ్చేమో, ఆ విధానంలో నాకు ఆనందం ఉండకపోవచ్చేమో, కానీ నీ దగ్గరగా ఉంటాను కదా, నువ్వే కదా అన్నిటికీ సమస్త కారణాలకి భూతులకు నువ్వే కాబట్టి ఏ విషయం మేలు జరిగినా చెడు జరిగినా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానానికి, అసలు శరీరంతో నన్ను ఎంతకాలం ఉంచినందుకు, నాకు రక్షణ ఇచ్చినందుకు
నీకు నేను ఆరాధన చెల్లిస్తున్నానైనా. ఆ ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే నీతితో కూడిన ఆరాధన, నేను సమాధాన పడిపోయే ఆరాధన, బల్ల తీసుకోవడానికి నన్ను నేను ప్యూరిఫై చేసుకోవడానికి చేసుకున్న ఆరాధన. అంత గొప్పగా నువ్వు నన్ను మరల్చినందుకు, నాకు జ్ఞానం ఇచ్చినందుకు, నన్ను నీతిగా ఉంచినందుకు నేనేం చెల్లించగలను? నీతిగా ఉండటం తప్ప. ప్రార్థన చేస్తావాలగా, ఆరాధన చేస్తావాలగా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రస్తుత కాలమందు సమస్త శిక్ష ఎలా ఉంటుందట? మనకి దుఃఖకరంగా ఉంటుంది. అందుకే అయినా దుఃఖకరంగా కనపడిన దాని యందు అభ్యాసమే మనకి నీతి. అభ్యాసం చేసుకోవాలి. ఆరాధన చేసేవాడు అభ్యాసం చేసుకోవాలి. సులభంగా లోబడుతుందా నీకు? ఇందాక చదివాం కదా ఒక మాట, నీ యాకోబు రాసిన పత్రికలో, ఒకసారి పైకి వెళ్ళండి. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పై నుండి వచ్చిన జ్ఞానం. నీకు ఏ జ్ఞానం కావాలంటే, దేవుణ్ణి కనుక నువ్వు ఆరాధించాలంటే పై నుండి వచ్చిన జ్ఞానంతోనే ఆరాధించగలవు. పై నుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రంగా ఉంటుంది. నీ భర్తను ప్రేమించాలనుకున్నప్పుడు, నీ భార్యను ప్రేమించాలనుకున్నప్పుడే నీలో స్వార్థపూరితమైన లక్షణాలు ఉంటే, పైనుండి వచ్చిన జ్ఞానంతో కాకుండా లోకపరమైనటువంటి శరీరపరమైన ఆకర్షణతో కూడిన ప్రేమను కనుక నువ్వు ప్రేమించి ఉంటే, వాళ్ళలో కనుక చిన్న తప్పు కనపడిన నువ్వు క్షమించలేవు. అర్థమవుతుందా? అదే పైనుండి వచ్చిన జ్ఞానంతో కనుక నువ్వు నీ రక్త సంబంధుల నుంచి, నీ భార్య భర్తల బంధం నుంచి, ఇంకా ఏ బంధాలు అయితే ఉన్నాయో వాటన్నిటి విషయంలో నువ్వు వారిని క్షమించాలన్నా, నిన్ను వారిని క్షమించాలన్నా, వారికి నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? పై నుండి రావాల్సిన జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల నీకు ఏమొస్తుందంట? తరువాత అది పవిత్రంగా ఉంటే మనిషి ఎంత బలహీనుడో, ఎంత బలహీనత కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాడో, తప్పు చేసినా నిన్ను నువ్వు కాపాడుకున్న విధానం, నిన్నెలా నువ్వు డిఫెన్స్ లో పెట్టుకుంటావో ఎదుట వాళ్ళని కూడా అలాగే కాపాడాలనిపిస్తుంది, అలాగే రక్షించుకోవాలనిపిస్తుంది. అందుకే పవిత్రమైనది. ఆ జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సమాధానపడే విధంగా నీ ప్రేమ ఉందా? దేవునితో సమాధాన పడే విధంగా నీ ప్రేమ ఉందా? ఆరాధన చేస్తున్నా ఆయన ఒక మాట అడగండి. నా యొక్క జ్ఞానంతో నేను ఎలా ఉన్నానంటే సమాధాన పడటం అనవసరం అనుకుంటున్నాను, ఇక అంతా అయిపోయింది అనుకుంటున్నాను, ఇంకేం లేదనుకుంటున్నాను, నేను చాలా మంచివాడిని అనుకున్నాను, మంచి జీవితాన్ని గడుపుతున్నాను అనుకుంటున్నాను, కానీ నాలో నీతి లేదు. నువ్వు అనుకుంటున్న నీతి లేదు, నీ ఇష్టానుసారంగా బ్రతకాల్సిన నీతి లేదు, నన్ను నేను మార్చుకుంటున్న నీతి నీ నీతి కనుక ఇక సులభంగా లోబడిపోయే విధంగా ఉంటాను. ఈ సులభంగా లోబడిపోయే విధానంలో కనికరాన్ని కలిగి ఉంటాను. కనికరం లేకుండా, సులభంగా లోబడకుండా, నీతిగా బ్రతకకుండా ఎలా వచ్చి ఆరాధిద్దాం అనుకుంటున్నావు దేవుణ్ణి? ఎలా వచ్చి స్తుతిద్దాం అనుకుంటున్నావు దేవుణ్ణి? అసలు అలాంటి ఆరాధనని, అలాంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడా? ఇన్నాళ్ళు నా జీవితంలో నా నీతే నన్ను బ్రతికిస్తుందని భ్రమపడ్డాను నాయన, ఇక నుంచి నన్ను మార్చుకుంటాను. ఇదిగో నీ నీతే మంచిది అని తెలుసుకునేంత జ్ఞానం నాలో నింపావు, ఇక నుంచి నన్ను నేను మార్చుకుంటాను. ఎన్నోసార్లు నీ ఆరాధన, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నన్ను నేను మార్చుకోకుండా వచ్చి ఇక్కడ మోకరిల్లాను, అందుకు క్షమించండి. నాకు తెలియలేదు ఇన్ని రోజులు నీతో నాకు సమాధానం పోయిందని. నాకు నీ సమాధానమే కావాలి, నీతో సమాధాన పడటమే కావాలి. అందు నిమిత్తంగా నీతో సమాధాన పడ్డాను. సమాధాన పడ్డ నాకు రక్షణనిచ్చావు. ఈ రక్షణ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది. ఎన్ని లోట్లున్నా నన్ను పక్కకి తొలిచివేయక, నన్ను వదిలిపెట్టక నన్ను కాపాడుకున్నావు. చూసావా? ఇంత గొప్ప రక్షణను నాకు
ఇచ్చినందుకు ఇక నీతిగా ఉంటాను, నిశ్చింతగా ఉంటాను, నిబ్బరంగా ఉంటాను, నీ కొరకే బ్రతికి చూపిస్తాను అంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మా జీవితం ఎలాంటిదో మాకు అర్థమవుతుంది తండ్రి. ఇన్ని రోజులు మా లోకపరమైన నీతితో మేము మంచివాళ్ళం అనుకుంటున్నాం. మా నీతి మమ్మల్ని అన్ని విషయాల్లో భ్రమ కలిగిస్తుంది, సుఖాశక్తిని కలిగిస్తుంది, విచారణ లేకుండా ఉంచుతుంది. నాయన మా కుటుంబాలన్నీ పాడైపోయింది. నీ రక్షణ లేక బలిరక్కసికి మొక్కలతో నిండిపోయింది నాయన. మృదుత్వం లేదు నాయన, లోబడే తత్వం లేదు నాయన. కానీ నీ యొక్క నీతిని తెలుసుకున్న తర్వాత అది పవిత్రమైందని తెలిసింది, లోబడటం నేర్పించింది నాయన. ఇదిగో ఇలా లోబడే విధానము నీ నీతిగా బ్రతకడం కోసం నాయన మాకు ఇచ్చిన ఈ ఒక్క రక్షణ, ఈ రక్షణ బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీకు ఆరాధన చెల్లించే ప్రక్రియలో భాగంగా మిమ్మల్ని ప్రచురిస్తాం. మీ యొక్క నీతిని వ్యాపింప చేయడానికి మమ్మల్ని సాధనాలుగా వాడుకుంటామని నాయన, మా శరీరాన్ని నాయన మీ కొరకు నలగబడతామని నాయన, ప్రతి విషయానికి మమ్మల్ని మేము నాయన సులభంగా లోబడే స్థితిలోనికి నాయన మమ్మల్ని మేము నాయన మార్చుకుంటామని మీ పాదాల చెంత మొరపెడుతున్నాం తండ్రి. మేము ఏ మాత్రము నాయన నీ ఎదుట నిర్దోషులుగా కనబడము. మా నీతి ఎంత మురికి గుడ్డలే, ఆ మురికి గుడ్డలను నాయన కడుక్కోవడానికి, ఉదక స్నానం చేయడానికి మీ మందిరానికి వచ్చాము. మమ్మల్ని రక్షించండి, కాపాడండి, స్థిరపరచండి. ఇదిగో ఈ రక్షణను నాయన ఆత్మయందు ఉల్లసించే విధంగా మేము మమ్మల్ని మార్చుకుంటున్నాం నాయన. ప్రస్తుతం అంతా దుఃఖకరంగా ఉంటుంది కనుక ఆ దుఃఖంలోనే నాయన నీ యందు నాయన నీతి సమాధానాన్ని వెతుక్కొని ఆ రక్షణ భాగ్యాన్ని అందుకొని నీతో సంతోషించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.